కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలన్నారు. కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారనే విమర్శలకు మాజీ ఎంపీ మాలోత్ కవిత కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. నేను అంటున్నా, ఎందుకు మిమ్మల్ని తన్నొద్దు ఇట్లాంటి పనికిరాని ప్రచారం చేసేటోళ్ళను అట్లా తరిమేసినా సిగ్గు రాకపాయ. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు మొక్కమని ఎవడన్నాడు? కాలర్ పట్టుకోండి అంటూ నేను తన్నండి అని చెప్తున్నారు. ఎక్కడ కలిస్తే అక్కడ కేటీఆర్ని సన్నాసిరామని ముచ్చట్టు నేర్చినవు, ఎక్కన్నో పనికిరాని ముచ్చట్టు. కాబట్టి నీకు నిజంగా ఇంతకుముందే చెప్పిన నేను, కేసీఆర్కే నువ్వు పుడితే రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చకు రా. ఇక ఇప్పుడు ప్రెస్ మీటు ప్రెస్ క్లబ్లో పెడతావో, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పెడతావో, ఇక్కడ అసెంబ్లీలో పెడతావో, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన దగ్గర పెడతావో పెట్టు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎట్లుందంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు. దయాకర్ ఏం మాట్లాడుతున్నాడండి? కేటీఆర్ గారు పుట్టుక గురించి మాట్లాడతా? వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి అడుకో. కేటీఆర్ గురించి కేటీఆర్ పుట్టుక గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగు. అమ్మ నేను మాటలు కరెక్టాను, దవడ బవలు కొడుతుంది నీ మాటలు వింటేది తల్లి. అటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కేటీఆర్ గురించి ఆయన గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ తోలు తీస్తా, మీకు తోలు గుర్తు పెట్టుకోండి.